ఫ్రెండ్స్ రండి, ఎమ్మి ఎమ్మి పీతల కర్రీ, పీతల పులుసు సూపర్ ఉంటుందండి. మీరు కనుక తింటే కనుక వదిలిపెట్టరు. పీతల పులుసు చాలా ఫేమస్. చూడండి, పీతలు తెచ్చుకున్నాను. లైవ్ పీతలే అమ్ముతారండి మనకి. వాటిని ఏంటంటే డెక్కలు తాడులు కట్టేసి అమ్ముతారు. ఇదిగోండి ఇలా పరిగెడుతున్నాయి చూడండి. మనం లైవ్గా ఉన్నప్పుడే బతుకుండగానే మనం చేసుకోవాలి. ఇదిగోండి డెక్కలు చూసారా, పురుకోసతో కట్టేశారు. ఈ పురుకోసతో కట్టేసినప్పుడు ఈ డెక్కలను మనం విరిచేసుకోవాలండి. లేదంటే మనం పీతల్ని చేయడం చాలా కష్టం అన్నమాట. ఈ విధంగా విరిచేసుకోవాలన్నమాట. ఇవి మనమే చేసుకోవాలి, ఎక్కడ చేసి పెట్టరు. అంటే మార్కెట్లో చేసి పెడతారు. ఈ విధంగా డెక్కలు సెపరేట్ చేసేయాలన్నమాట. ఆ షెల్లు, ఆ మీట్ రెండు సెపరేట్ అయిపోతాయి. ఇదిగో చూడండి డెక్కలు. ఈ డెక్కల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి. అది ఉడకబెట్టి ముసలి వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ పెట్టామనుకోండి మంచి కండపడుతుంది. ఇప్పుడు మనం ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే అంత గ్రేవీ వస్తుందండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న పీతలను వేసేసుకోవాలి. ఇదిగోండి గుడ్డు కూడా ఉంది చూసారా, గుడ్డు పీతలు అంటారు ఇవి. ఈ డెక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ డెక్కలను వేసేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కలిగి పెట్టుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసినాయో. ఉడికిపోయితే పీత అలా మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దామండి. బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది, 2 స్పూన్లు కారము. కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. మనం కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు వేసుకున్నాం, మిగతా సాల్ట్ ఇప్పుడు వేసుకుందాం. తర్వాత బాగా కలిగి పెడదాం. బాగా కలిగి పెట్టిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఆల్రెడీ మనకి బాగా ఫ్రై అయిపోయి పీతలు అలాగే ఉల్లిపాయలు కూడా. కాబట్టి మనం ఈ ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, ఈ పీత లోపల గుజ్జు ఉడికిపోతుంది అన్నమాట. కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పీతల పులుసు కదా, పీతల ఫ్రై కదా మనం చేసుకునేది, పీతల పులుసు కాబట్టి. కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. ఈ పీతల పులుసు బాగా ఉడికిపోయింది కదా. ఈ పీతల పులుసు ఇలాగా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం చింతపండు వేసుకోవాలండి. చింతపండు పులుసు, ఈ చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని బాగా నానబెట్టుకుని ఈ విధంగా మనం వేసుకోవాలి. నేను ఇక్కడ వడగడుతున్నాను, ఎందుకంటే ఆ పల్పు పడిపోకుండా ఉండడానికి, ఓన్లీ వాటర్ వెళ్ళడానికి అనమాట. ఇప్పుడు మనం షెల్ ఉంటుంది కదండి, ఆ షెల్లో కొంచెం మీట్ ఉండిపోద్ది. అది కూడా మనం ఒక డెప్లో వేసేసి ఇందులో పెట్టేసామనుకుంటే ఉడికిపోద్ది అనమాట. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఇందులో తీసి పెట్టవచ్చు అన్నమాట మీట్. వాళ్ళు పీతలు తినడం కష్టం కదా. చెప్పాను కదండి ఇది మంచి ప్రోటీన్ అని. కానీ ఉడికిపోయింది. లాస్ట్లో మసాలా వేసుకుంది. ఇది ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ గరం మసాలా కొంచెం మిక్స్ చేసి వేస్తున్నాను అనమాట. జీలకర్ర ధనియా పేస్ట్ అన్నీ కలిపేసి నేను 1 స్పూన్ వేసాను. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనం కొత్తిమీర జల్లేసుకొని తినేయడమేనండి. ఇందులో పీతల్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఇది కనుక మనం పిల్లలకి అలాగే ముసలి వాళ్ళకి పెడితే మంచి ప్రోటీన్ అందుతుంది. మనం ప్రోటీన్ పౌడర్లు తినే కంటే ఈ విధంగా న్యాచురల్ ప్రోటీన్ తినడం చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కుమార్ రాజు కిచెన్ లేదా హెవెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి, అలాగే ఇది షేర్ కూడా చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.